వద్దు రజని, మత్తు ఎక్కువైతే మనసు మొద్దుబారిపోతుంది. కాదు సర్దార్జీ, పదును తేలుతుంది. పదునుకు మించిన కోర్కెలు కూడా పుడతాయి. తీర్చేందుకు నేనున్నానుగా. కాదు రజని, నా ఆలోచనలన్నీ ఇప్పుడు ఆ కిరీటం చుట్టూ తిరుగుతున్నాయి. దాన్ని ఎలాగైనా సాధించాలి, భీకుకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదెంత పని సర్దార్జీ, చీటికలో తెస్తాను. మీరు సర్దార్, నిమిషంలో ఆ కిరీటం మీ ముందు పెడతాం. ఆ నమ్మకంతోనే రైలు దోపిడిలో మనం దెబ్బతిన్నాం. ఇక ముందు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మంగు, జంగు, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. రేపు రాత్రే కిరీటం కోసం మనం గుడి మీద దాడి చేస్తాం. అందుకు నీ సహాయం కావాలి. నా సహాయమా? అవును. రత్నగిరి నడివీధిలో నువ్వు నాట్యం చేయాలి. నీ నాట్యం చూడడానికి జనమంతా నీ చుట్టూ మూగుతా. 10 క్షణాల్లో ఆ కిరీటం నా చేతిలో ఉంటుంది. ఎలా ఉంది నా ప్లాన్? ఓ అద్భుతం సర్దార్జీ, మీ మాటకు ఎదురు లేదు, నా ఆటకు తిరుగులేదు. పిస్టలేమండి? ఎందుకు? మా హోటల్లో తాగటానికి వచ్చేవాళ్ళు మైకంలో ఏ అఘాయిత్యం చేయకుండా ఉండటానికి నిర్ణయం చేశాం. మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ పిస్టల్ మీకు ఇస్తాం. కాసుకో కాసుకో, కొడితే కూడా పోతే పండ. కాసుకో రాజా, కాసుకో, దోసుకో, సంచులు దోసుకో, కాసులు కాసుకో. కాసుకో రాజా, వేసుకో వేసుకో. మూడు, 5, 12, రాజా, 7 కాళీ, 7 కాళీ. 7 రాణి రాజా. దండాలు కాసుకో రాజా, వేసుకో రాజా, కాసులు కాసుకో రాజా, సంచులు దోసుకో రాజా, సొమ్ము దోసుకో రాజా. రా రాజా. ఓ మహాలక్ష్మి, కాసుకో రాజా, కాసుకో. 2 కాళీ, 7 కాళీ, 7 కాళీ రాజా, 7. పడింది 6 కాదు, 4 కాదు, 6. 4 మీరందరూ చెప్పండి. పడింది 6 కాదు, 4. గంగు, ఏమిటి అన్యాయం? అక్కడ పడింది 4 కాదు, 6.
దగ్గర పెట్టి బ్రతుకు. నేను 4 అన్నానంటే 4, 3 అన్నానంటే 3. నీ సంగతి తర్వాత చూస్తాను. ఈ గంగుకే అవమానం. నేను 4 అంటే 4, 3 అంటే 3. అటువంటిది ఈ పరగణాల్లో నన్నే ఎదిరించడానికి ఒక మనగాడు వచ్చాడు. వాడి అంతం చూడందే నేను కోటితో పోయేదానికి గొడ్డల మీద సర్దార్ ఈ రాత్రికే. వెళ్ళండి, తెల్లవారేసరికి వాడి శవాన్ని నాకు చూపించాలి. నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టావురా. నేను 4 అంటే 4, 3 అంటే 3. దొంగలు, బందిపోటు దొంగలు అమ్మవారి కిరీటం ఎత్తుపోయారా? అమ్మవారి కిరీటం దొంగలు ఎత్తుకుపోయారు. ఏం జరిగింది? అమ్మవారి గుళ్ళో దొంగలు పడి కిరీటాన్ని ఎత్తుకుపోయారు. అలాగా? అయితే పద. నాది. అయితే నువ్వు వాళ్ళని చూసావు కదా? ఎంతమంది వచ్చారు? ఎలా ఉన్నారు? 4. అందులో ఒకటి కన్ను గాయం, ఒక గుర్రాన్ని గుర్తు కూడా వేశాను. చాలు. ఆ కిరీటం ఎక్కడున్నా తెచ్చి దేవికి పెట్టకపోతే నా పేరు నీలే కాదు.